అశ్విన్, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? చెప్పు అశ్విన్, నువ్వు చెప్తుంది అబద్ధమే కదా? అయ్యో, అశ్విన్ చెప్తే నమ్ముతాను అని చెప్పారు కదా, తనే నిజమని చెప్తే అబద్ధం అంటారేంటి? తన నోటితో చెప్పిన దాన్ని అబద్ధమని ఎలా అంటారు సార్? అశ్విన్ నేను ప్రేమించుకుంటున్నాం. అశ్వినే సుందరుడు, సుందరుడే అశ్విన్. దయచేసి అర్థం చేసుకోండి సార్. విన్నారా సార్? నేను చెప్తే నమ్మారా? అసలు విన్నారా? ఇప్పుడు వీళ్ల నోటితో చెప్పారు కదా, అశ్విన్ నాకు ప్రాణ స్నేహితుడు అన్నారు, నెత్తిన పెట్టుకున్నారు. చివరికి ఏం జరిగింది? కంచే చేను వేసినట్టు అయింది. నమ్మక ద్రోహి సార్ ఈ అశ్విన్. మీకే వెన్నుపోటు పొడిచిన ఇలాంటి వాడిని నమ్మారు మీరు. కరుణాకర్ గారు, ఎవరిని సార్ ద్రోహి వెన్నుపోటు పొడిచారు అంటున్నారో మీకు అసలు ఏమీ తెలీదు. మీరు ఈ విషయంలో కల్పించుకోవద్దు. తప్పు చేసిన వాడే తలంచుకొని ఉన్నాడు. నువ్వేంట్రా మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడకురా. సార్ మీతో విడిగా మాట్లాడాలి. కొంచెం పక్కకి రండి సార్. చెయ్యొదలరా. ఏంట్రా నువ్వు నాతో మాట్లాడేది? అయ్యో అశ్విన్, రాస్కెల్, నిన్ను నా తోడబుట్టినోడు అనుకున్నాను రా. నువ్వు నా పక్కనే ఉండి గోతులు తీస్తావురా. ఇడియట్ కరుణాకర్, ఈ దుర్మార్గుడు ఇంకొక క్షణం నా కంపెనీలో ఉండడానికి వీల్లేదు. బయటికి గంటేయండి. దొరికేవరా? ఈ రోజు కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారు. ఆనంది, సార్ ఏంటి సార్ ఇలా చేస్తున్నారు? నేను కూడా నా అశ్విన్ తో పాటు వెళ్ళిపోతాను. నన్ను వెళ్ళనివ్వండి సార్. నా చేయి